భారత రాజకీయ చరిత్రలో చెరగని ముద్ర వేసిన మహోన్నత వ్యక్తి వాజ్పేయి అని బీజేపీ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి అన్నారు. వాజ్పేయి జయంతి సందర్భంగా అటల్జీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు సుధాకర్ రెడ్డి. వాజ్పేయి కేవలం ఒక పార్టీకి సంబంధించిన నాయకుడు మాత్రమే కాదని, ప్రపంచ దేశాల ముందు భారతదేశం తల ఎత్తుకునేలా చేసిన యుగ పురుషుడని కొనియాడారు. ఇంతింతై ఒడ్డుడంతై ఆకాశమంతై అన్నట్టు ఈనాడు ఒక మహోన్నతమైనటువంటి ఎవరెస్ట్ పర్వతం అంత శిఖర వ్యక్తిత్వంలో అజాత శత్రువుగా వక్తలు చెప్పినట్టు ఎదిగినటువంటి మంచి కవి, మరి విజ్ఞానవంతుడు, రాజనీతిజ్ఞుడు, అన్ని లక్షణాలు పొందుపరుచుకొని భారతమాత ముద్దుబిడ్డగా 3 సార్లు ప్రధానమంత్రిగా పనిచేసి 10 సార్లు లోక్సభ మెంబర్గా అయి 2 సార్లు రాజ్యసభ మెంబర్గా అయి ఈ భారతదేశం యొక్క చరిత్రను తిరిగి రాసి తనదైన శైలిలో పరిపాలన అనుభవంతో ఒక సుపరిపాలన చేసినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టే ఆ అడుగుజాడల్లో నడుస్తూ వారిని ఆదర్శంగా తీసుకొని ఒక టీ కొట్టు వ్యాపారం మొదలుపెట్టి పేదరికంలో మగ్గి వారి తల్లిగారు 5-6 కుటుంబాలకు పనిచేసి పెంచినటువంటి నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన 15 వర్గాల నుంచి వచ్చిన దేవదూతగా, దేవుడు పంపించిన వ్యక్తిగా ఈ భారతదేశ సనాతన ధర్మాన్ని పరిరక్షిస్తూ భారతావానికి ఒక దిశ దశ దిక్సూచిగా ఉండి హాలిడే అంటూ ఎరగకుండా, ఒక జబ్బు రాకుండా, ఒక ప్రధానమంత్రిగా 11.5 సంవత్సరాలుగా ప్రజల ఆశీర్వాదంతో పనిచేస్తున్న నరేంద్ర మోడీ గారు ఈరోజు వాజ్పేయి గారిని ఆదర్శంగా తీసుకొని ప్రపంచ నాయకుడిగా, గ్లోబల్ లీడర్గా భారతదేశ